నమస్కారం, వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈ రోజు మనము ఈ 2025లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాము. ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అన్ని రంగాల వారికి ఎవరికి కలిసి వస్తుంది, ఎవరికి కలిసి రాదు, శని ప్రభావం ఉంది అని అందరికీ తెలిసిందే. ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అనేది చెప్పడం జరుగుతుంది. సో ఎవరు స్కిప్ చేయొద్దు. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2025లో కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది చాలా అధికంగా ఉంది. సో దీనివల్ల వీరికి ఏది చేసినా సరే తలనొప్పిగా, మనశ్శాంతి కోల్పోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. శని బాగాలేదు, శని రాహు ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మనిషికి ఎక్కువగా ఉండడం వల్ల ఆ మనిషి ఏం చేసినా సరే ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏం చేసినా కలిసి రాకపోవడం అనేది జరుగుతుంది. సో వీరికి ఏంటంటే ఈ 2025లో కుంభరాశి వారికి కొంతమందికి ఎవరికైతే జాతకరీత్యా గోచార గ్రహచారం కొంచెం బాగున్న వాళ్ళకి బాగానే ఉంటుంది. అంత శని ప్రభావం అనేది కనిపించదు. ఎవరికైతే గోచార ప్రకారమైన, గ్రహచార ప్రకారమైన ఏదైనా దోషాలు ఉన్నట్లయితే వాళ్ళకు మాత్రం విపరీతమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది జరుగుతుంది ఈ శని ప్రభావం వల్ల. సో వీరికి ఏంటంటే ఈ శని ప్రభావం వల్ల వీళ్ళ దగ్గర ఉన్న మనీని పోగొట్టుకుంటారు, వీళ్ళు మోసపోవడం జరుగుతుంది. అలాగే వీరు ఎక్కడ ఏం చేసినా, ఎక్కడ చేయబెట్టినా సరే వీరికి కలిసి రాకపోవడం, వీళ్ళు ఏం మాట్లాడినా అది రివర్స్ అవ్వడం, వీళ్ళ మీదకే డబుల్స్ త్రిబుల్స్ రావడం, వీళ్ళు ఉన్న ఆస్తిని కూడా కోల్పోవడం ఇలా జరగడం జరుగుతుంది. ఎక్కువ ప్రభావం అయితే మీ మీద ఉన్నట్లయితే. అదే కొంతమందికి మాత్రమే, చాలా తక్కువ మందికి, కుంభరాశిలో కూడా చాలా కొంతమందికి మాత్రమే ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది వార జాతకం రీత్యా. సో ఈ 2025లో కుంభరాశి వారికి చాలా అంటే చాలా రంగాల వారికి బాగుంటుంది. కొన్ని రంగాల వారికి మాత్రమే ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. వీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ముందున్న మన కళ్ళ ముందే ఉన్న ప్రమాదం అనేది కళ్ళకి కనిపించదు వీళ్ళకి, ఈ కుంభరాశి వారికి. ఎందుకు అనంటే శని ప్రభావం, శని ఎక్కువగా ఉండొచ్చు, రాహు ఎక్కువగా ఉండొచ్చు. ఏంటంటే వీరికి ఆలోచించే జ్ఞానం అనేది తక్కువగా ఉంటుంది. సో స్పీడ్గా ఉన్నోళ్ళు కొంచెం నిదానంగా ఆలోచించండి, నిదానంగా ఉన్నోళ్ళు కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఈ 2025లో కుంభరాశి వారికి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. వాళ్ళకి అనుకున్నట్టు జరుగుతుంది, వెళ్ళిపోతారు. అలాగే ఎవరైతే జాబ్స్ ట్రై చేస్తున్నారో వారికి జాబ్ రావడం కొంచెం కష్టతరంగా ఉంటుంది. కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే జాబ్ ఈ 2025 సంవత్సరం లాస్ట్లో జాబ్ రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ వ్యాపారం స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్న వారికి మాత్రం కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అసలు స్టార్ట్ చేయకపోవడం అనేది చాలా మంచిది. షేర్ మార్కెటింగ్ అనేది చాలా 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 కలిసి రాదు. అసలు వరస్ట్ థింగ్ వీళ్ళ జీవితంలో ఈ 2025లో షేర్ మార్కెటింగ్ అనేది. అలాగే ఎవరైతే సరుకుల మీద ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంచిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కలిసి రాదు. అలాగే ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నా, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో వాళ్ళిద్దరికీ కూడా కలిసి రాదు. అలాగే భాగస్వామ్యం ఎవరైతే వహిస్తున్నారో వాళ్ళు మాత్రం మీ భాగస్వామితో జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది. ఇంట్లో కూడా చికాకులు రావడం జరుగుతుంది. ఫ్యామిలీ పరంగా కూడా ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవలు, తగాదాలు రావడం జరుగుతుంది. మీకు గృహ మార్పు ఉంది, స్థాన మార్పు ఉంది, అన్ని విధాలుగా మార్పులు అనేది ఎక్కువైపోయినాయి కుంభరాశి వారికి. ఈ లేదు శని ప్రభావం ఎక్కువగా ఉంది అని అంటే శనికి సంబంధించిన దోషాలు, పరిహారాలు అనేది చేయించుకోండి. కనీసం కొంచెమైతే కొంచెమైనా ఉపశమనంగా ఉంటుంది. అలాగే ఈ కుంభరాశి వారికి ఈ 2025లో పంట ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి ఒక పంట దిగులు లేకుండా వచ్చేస్తుంది. అనుకున్న దానికంటే ఎక్స్ట్రా వస్తుంది. రెండో పంట మాత్రం అంతంత మాత్రంగా వస్తుంది. కౌలుదారులకు కూడా బాగానే ఉంటుంది. అలాగే ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఉంటారో, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, వివాహం కాని వారికి మాత్రం వివాహం అవడం అనేది కొంచెం కష్టతరంగా ఉంది. అలాగే మీరు ఒకవేళ వివాహం జరిగిన ఫిక్స్ అయినా మీకు వివాహం అవుతుందన్న 1కి 2 సార్లు జాతకరీత్యా చెక్ చేయించుకోండి. ఎందుకు అనంటే ఈ శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ప్రాబ్లం ఇప్పుడు కనిపించకపోయినా తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత అయినా ప్రాబ్లం కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో అందుకే
మీరు ఏం చేసినా కలిసి వచ్చినా 1-2 సార్లు చూసుకోండి, కలిసి రాకపోయినా 2 సార్లు ఆలోచించండి. అలాగే వివాహం చేసుకునేటప్పుడు మీకు జాతకాలు కలిస్తేనే, మీకు ఇద్దరికి బలం ఉంటేనే మ్యారేజ్ అనేది చేసుకోవడం చాలా మంచిది. ఈ కుంభరాశి వాళ్ళు వివాహం అయ్యే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. జాతకాలు కలిస్తే మ్యారేజ్ చేసుకోండి. అలాగే ఒకవేళ ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉంటే పరిహారం చేసుకొని మ్యారేజ్ చేసుకోండి. అలాగే అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే అన్ని రంగాల వారికి కొన్ని రంగాలు కలిసి వస్తే కొన్ని రంగాలు కలిసి రావాలని ఆల్రెడీ చెప్పాను. ఎవరిదైనా స్కిప్ చేసినట్లయితే ఒకసారి నాకు కామెంట్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి, షార్ట్ రూపంలో పెట్టేస్తాను. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు 100కి 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.